కోట్లాది ప్రజల ప్రయోజనాల కోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఎల్ఈడి వీధి దీపాలను అమర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సంకల్పించారు. అందుకోసం చంద్రకాంతి పేరిట ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రూపొందించారు. 28 లక్షల ఎల్ఈడి వీధి దీపాలను రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలలో అమర్చడం జరుగుతోంది. ప్రతి మారుమూల గ్రామంలోనూ ప్రతి 3 ఇళ్లకు ఒక ఎల్ఈడి వీధి దీపం ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం. గ్రామాలలో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్. మంత్రి తీసుకున్న ఈ చర్యతో ఇప్పటి వరకు గ్రామాలకు పెనుభారంగా ఉన్న విద్యుత్ వ్యయాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే 10 ఏళ్ల వరకు వాటిని నిర్వహించే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థలు అయిన NREDCAP మరియు EESL సంస్థలకు అప్పగించడం ద్వారా పంచాయతీలకు వీధి దీపాల నిర్వహణ భారం నుండి విముక్తి కలిగించారు. ఎల్ఈడి వీధి దీపాల నిర్వహణ మరియు పర్యవేక్షణను అత్యంత ఆధునికమైన కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ వ్యవస్థ CCMS కు అనుసంధానం చేశారు. అంతేకాకుండా డాష్ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రియల్ టైంలో ప్రతి వీధి దీపం యొక్క పనితీరును నిరంతరం పర్యవేక్షించడానికి, సమస్యల పట్ల తక్షణమే స్పందించడానికి వీలవుతోంది. ఇదివరకటి సాంప్రదాయ వీధి దీపాలతో పోలిస్తే ఈ ఎల్ఈడి వీధి దీపాలు కేవలం సగం విద్యుత్తుని మాత్రమే వినియోగించుకుంటాయి. పర్యావరణానికి హాని కలిగించే కర్బన ఉద్గారాలు కూడా వాతావరణంలో తక్కువగా విడుదలవడంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్రం దూసుకెళ్తోంది. మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా దేశంలో 100% ఎల్ఈడి దీపాలను కలిగి ఉన్న మొదటి జిల్లాగా తూర్పుగోదావరి జిల్లా రికార్డుకెక్కింది. 1069 గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన 3.1 లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలు జిల్లా అంతటా వెలుగులు విరజిమ్ముతూ ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇది వరకు కొన్ని చోట్ల బల్బులు వెలిగేవి, కొన్ని చోట్ల వెలిగేవి కాదండి. ఈ చీకట్లో దారిలో ఏమైనా పాములు వస్తాయా, ఇంకొక రాయి తగులుతుందనే భయం ఉండేదండి. దొంగల భయం కూడా అప్పుడప్పుడు ఉండేది. ఒక నెల రోజుల క్రిందట మా గ్రామంలో ఎల్ఈడి బల్బులు వేయడం జరిగిందండి. ఈ లైట్లు కాంతి వల్ల పట్టపగల కింద ఉండటం వల్ల ఎవరి పని వాళ్ళు ధైర్యంగా చేసుకోగలుగుతున్నారు. ఎంత టైం అయినా కానీ బయటికి రావడానికి భయం లేకుండా ఉంటుంది. ఏ పనులైనా టైం ఎక్కువైనా కూడా బయట పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటున్నాయి. స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఆ సెంటర్ నుంచి బస్సు దిగి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆ సెంటర్ నుంచి బయలుదేరితే ఇంటికి వచ్చే వరకు కూడా పగలగా అన్ని లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి అటువంటి ఆకతాయిలు చేసేటువంటి అల్లర్లు కూడా కొంచెం తగ్గినాయి. 6 to 6 అట్లా గబ్బే వెలుగుతున్నాయండి. అట్లా గబ్బే ఆరిపోతున్నాయి. ఎవరైనా కష్టపడేవాడు 4 గంటలు లెగుతున్నాడు, 3 గంటలు లెగుతున్నాడు, వెలుతురులో నడుస్తున్నాడు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలను కూడా 100% ఎల్ఈడి వీధి దీపాలున్న జిల్లాలుగా మార్చి దేశంలోనే పూర్తి ఎల్ఈడి వీధి దీపాలున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.